న్యూస్కి స్వాగతం. వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం లేకనే జగన్ తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నారని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం లేకనే జగన్ తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నారని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మాజీ సీఎం జగన్ తిరుపతి పర్యటన రద్దుపై మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం లేకనే జగన్ తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నారని, తనకి తానుగా పర్యటన రద్దు చేసుకుని ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్లడానికి ఉన్న ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. గత వైసీపీ పాలనలో తిరుపతి అపవిత్రమైందని ఆరోపించారు. జగన్ తిరుమల పర్యటన సందర్భంగా వైసీపీ నాయకులకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని మంత్రి రవీంద్ర స్పష్టం చేశారు. అయితే నోటీసులు ఇచ్చారనే వంకతో తిరుమల పర్యటన జగన్ రద్దు చేసుకుని ప్రభుత్వంపై విమర్శలు చేయడం శోచనీయమన్నారు. మచిలీపట్నం పోర్ట్, మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నామని వైసీపీ నాయకుడు పేరుని నాని పేర్కొనడం అవాస్తవమన్నారు. వెంకటేశ్వరుడిని ప్రతి ఒక్కరూ ఎలవెల్పులా కొలుచుకుంటారు. అంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 5 సంవత్సరాల్లో చాలామంది మేము తిరుపతి ఈ ప్రభుత్వం ఉంటే వెళ్ళాం, మళ్ళీ మంచి ప్రభుత్వం వస్తేనే వెళ్తామని చెప్పి నాకు తెలిసి కొన్ని వందల మంది పాదయాత్ర చేశారు. ప్రభుత్వం మారిన వెంటనే కొన్ని వేల మంది, వందలు కూడా కాదు, వేల మంది వాళ్ళ గ్రామాల నుంచి పాదయాత్ర చేసుకుని తిరుమలకి వెళ్ళి మొక్కులు చెల్లించుకున్నారు. ఎందుకంటే అంత అపవిత్రం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని. ఒక ఈవో జేఈఓ ప్రవర్తించిన విధానం, నల్లగా గళలుంగి కట్టుకుని ఒక పాత సినిమాల్లో రౌడీల్లాగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళు ప్రవర్తించిన విధానం. అట్లాగే ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చైర్మన్గా ఉంటారో వాళ్ళు వేరే మతాన్ని ఆచరిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిలో కూర్చుంటారు, అక్కడ అనుభవిస్తారు. ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత పనులు చక్కబెట్టుకోవడానికి వాడుకున్నాడు. ఇది అందరూ కూడా తెలిసిందే. చివరికి అక్కడ తయారు చేసే ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేసినటువంటి పరిస్థితి. ప్రసాదంలో కల్తీ జరిగింది, నెయ్యి కల్తీ జరిగింది, ఆ నెయ్యిలో జంతువుల యొక్క కొవ్వు కలిసింది అని చెప్పి ఎన్డీడీబీ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ను కూడా వీళ్ళు తప్పుదారి పట్టించారు. నిన్న ముఖ్యమంత్రి గారిని ఎవరు ఆపలేదే. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆనాడు సోనియా గాంధీ గారు వెళ్ళినప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టారు. అన్య మతస్థులు మాకు విశ్వాసం ఉంది, మేము వెళ్తున్నామని చెప్పి దండం పెట్టి అక్కడ సైన్ చేసి వెళ్తారు. గతంలో మరి మన రాష్ట్రపతిగా పనిచేసిన అబ్దుల్ కలాం గారు కూడా ఆ రోజున డిక్లరేషన్ ఆయనే నేను సైన్ చేస్తానని చెప్పి పెట్టి సైన్ చేసి వెళ్ళారు. మీకేంటి ఇబ్బంది ఏంటి? మీకు సైన్ చేసి వెళ్ళడానికి మీకున్న ఇబ్బంది ఏంటి? ఎవరో తిరుపతి దేవస్థానంకైనా మేము డిక్లరేషన్ చేసి వెళ్తామని చెప్పే అధికారం ఉంది అందరికీ. దాన్ని మేమేం ఆపలేదే. నీ అంతటి నువ్వే ఆగిపోయి ఈనాడన్నా నీ కుటుంబ సమేతంగా మీరు వెళ్ళారా? తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేదానికి ఏనాడన్నా సింగిల్గా వెళ్ళడమే తప్ప కుటుంబ సమేతంగా వెళ్ళారా? ఇంకా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు నోటీసులు ఇవ్వలే. నోటీసులు ఎవరికి ఇవ్వలే. కాకపోతే అక్కడ శాంతి భద్రతలు విఘాతం కలిగించకుండా, జనసమూహాన్ని గ్యాదర్ చేయకుండా స్వామివారి దర్శనం చేసుకుని నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అక్కడ ఏదో డ్రామా చేయాలి, షో చేయాలనే తప్ప ఇవాళ నిజంగా అలాంటి నువ్వు కూడా గ్యాదరింగ్ చేస్తే బయట వాళ్ళ సంఘాలు బోనంత మంది బయలుదేరుతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము కంట్రోల్ చేయాలి, శాంతి భద్రతను కాపాడాలి. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రత మీద ఇవాళ అందరూ ఆందోళనగా ఉన్నారు. అన్ని సంఘాలు బయలుదేరుతున్నాయి, హిందూ మతస్థులు బయలుదేరుతున్నారు, కొంతమంది స్వచ్ఛందంగా బయలుదేరుతూ ఉన్నారు. ఇది ఒక దేవస్థానానికి ఈరోజు జరిగింది, రేపు మిగతా చర్చిలకు జరగవచ్చు, లేకపోతే మసీదులు జరగచ్చు అని చెప్పి అందరూ కూడా ఆందోళనతోనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఇంకా ఆగో, ఇంకా అవి ఎవరో నీ వల్ల సాగో జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి అని చెప్పి. అందరిలో అన్నీ జరుగుతాయి. ఎవరు అమ్ముకున్నారో, ఏమమ్ముకున్నారో, ఎవరు ఆస్తులు సంపాదించుకున్నారో, ఎవరు దండుకున్నారో అందరూ తెలుసు. ఇళ్ల స్థలాల పేరుతో పేద ప్రజల భూముల్లో కొట్టేసావు నువ్వు. అవన్నీ ఎంక్వైరీలు బయటకు వస్తున్నాయి. ఇవాళ ఏదైతే 216 ల్యాండ్ ఎక్విజేషన్ విషయంలో కానీ, బైపాస్ ల్యాండ్ ఎక్విజేషన్లో కానీ మీరు చేసినటువంటి అవినీతి భాగాలు మొత్తం కూడా చిట్ట బయటకు వస్తున్నాయి. వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయి. మీరు ఎవరో కూడా తప్పించుకోలేరు. మీరు చేసినటువంటి భాగోతాలన్నీ తెలుసు. మీరు ఎక్కడెక్కడ అవినీతి కార్యక్రమాలు చేశారో, ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టారో, ఎన్ని వేల కోట్లతో మీ ఆస్తులు ఉన్నాయో అందరికీ అవన్నీ కూడా బహిర్గతం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. త్వరలోనే అవన్నీ కూడా చేస్తాం. తప్పకుండా బందర్ పోర్టుని కంప్లీట్ చేసే బాధ్యత మాది. అట్లాగే మెడికల్ కాలేజ్ కానీ,
రేపు వచ్చే ఇండస్ట్రీస్ కానీ మొత్తం కూడా కంప్లీట్ చేసి బందర్ అభివృద్ధిని టూరిజం నిన్న ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అది బ్లూ సర్టిఫికేట్ వస్తే మచిలీపట్నం కూడా ఒక అద్భుతమైనటువంటి టూరిజం స్పాట్ కింద ఎదగబోతా ఉంది. అన్నీ కూడా రేపు చేయబోతున్నాను తెలియజేస్తాను. చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు బచ్చుపేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపారు. చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు బచ్చుపేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపారు. బచ్చుపేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో వైసీపీ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ప్రత్యేక పూజలు జరిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న పాపాలు భగవంతునికి అంటగట్టడంతో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని ఈ సందర్భంగా పేర్ని నాని అన్నారు. 100 రోజుల పరిపాలనలో చేసింది ఏమీ లేకపోవడంతో ప్రజలను డైవర్ట్ చేయడానికి తిరుపతి లడ్డూ ప్రసాదం వాడే నెయ్యి కల్తీ జరిగిందని ఊదరగొడుతున్నారు. నెయ్యి కల్తీ విషయంలో టీటీడీ ఈవో ఒక రకంగా, ముఖ్యమంత్రి మరొక రకంగా ప్రకటనలిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు, మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు శీలం భారతి, మాడపాటి విజయలక్ష్మి, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆయన నామం అన్నా లేదా ఆ 7 కొండల ఆలయమైనా లేదా ఆలయంలో దొరికేటువంటి పవిత్ర ప్రసాదమైన జన్మలో ఒక్కసారన్నా దేవుణ్ణి దగ్గరగా చూడాలి అని భారతదేశ ప్రజలందరూ కూడా పరితపించేటువంటి పరమ మహనీయ దైవం వెంకటేశ్వర స్వామి అయితే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో పవిత్రంగా భక్తులకి అందించేటువంటి ప్రసాదం గురించి, ప్రసాదం మలినమైందని చెప్పని ఆ ప్రసాదం పేరు మీద ఏ తప్పు జరగకపోయినా కూడా మలినమైందని చెప్పని పలుమార్లు మారు బొంకుతున్నటువంటి పాలకుల్ని చూసి వాళ్ళ జాలిపడే కంటే కూడా భయపడాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. తెలియక అపచారం చేస్తే దేవుడైనా క్షమిస్తాడు. కానీ అలాంటిది తెలిసి ఒక సామాన్యమైన భక్తుడు కాకుండా ఈ రాష్ట్ర పాలకుడే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం ఏ రాష్ట్రంలో అయితే విరాజిల్లుతుందో ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకుడే దురుద్దేశంతో రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి అయినటువంటి తన ప్రత్యర్థి అయిన జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అంతమొందించాలనేటువంటి తప్పుడు ఆలోచనతో సాక్షాత్తు తిరు వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్ర ప్రసాదం గురించి తప్పుడు మాటలు మాట్లాడుతూ దేవుడు కూడా పాపుల యొక్క నోరు శుద్ధి చేసినట్టుగా ఇవాళ చంద్రబాబు నోరు కూడా మెల్లగా శుద్ధి అవుతూ వస్తుంది. ముందు ఆలయ అధికారులు ఎవరైతే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఐఏఎస్ ఆఫీసర్లుగా గుడి ట్రస్టీలుగా ఉండేటువంటి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు నెయ్యిని పక్కన పెట్టాం, టెస్టులు తప్పులు దొరికినాయి కాబట్టి వాటిని వాడకుండా పంపించామని చెప్పి ఆలయ సంరక్షణ అధికారులు లేకపోతే శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించేటువంటి వాటి పర్యవేక్షించేటువంటి అధికారులు ఆ రకంగా మాట్లాడితే ఇతను లేదు కలిసింది అంటే నిన్నటికి ఎక్కడికి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ మలినమైన ఆవు నెయ్యిని వాడారు కానీ ఎక్కడ వాడారో తెలియదు. 70 ఏళ్ళు వచ్చి బతుకు మనకు అవసరమా చంద్రబాబు నాయుడు గారు? రోజులు గడిచే కొద్దీ రాజకీయాలు అనేవి ఎంత దిగజారుతా వస్తున్నాయో చూస్తూ వస్తున్నాం. ఈరోజు ఇంకా దిగజారిపోయి దేవుణ్ణి కూడా రాజకీయాల్లో ఇన్వాల్వ్ చేస్తూ మతం కులం ఇవన్నీ తీసుకొచ్చి జనాల మధ్య స్నేహభావంతో కులం మతాన్ని మర్చి అందరూ ఉంటుంటే దాన్ని కూడా దిగజార్చే పరిస్థితి, దేవుడి యొక్క ప్రతిష్టని దిగజార్చే పరిస్థితి. ఈరోజు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత
హిందువులందరూ ఎంత మనసుకి తీసుకుంటారో, తిరుపతిని ఎంత గొప్ప స్థలంగా భావిస్తారో, జీవితంలో ఒక్కసారి హిందూగా పుట్టిన ఎవరైనా జీవితంలో ఒక్కసారి తిరుపతి వెళ్ళొస్తే చాలు మా జీవితానికి సార్థకత అయినట్టు అని భావించే స్థలాన్ని ఈరోజు మీ రాజకీయాల కోసం దిగజార్చే రాజకీయ నాయకులకి ఒకటే చెప్తున్నాం, మీరు చెప్పిందే తీసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు సమయం సందర్భం లేకుండా అసలు సంబంధమే లేని విషయాన్ని అతను 100 రోజులు పరిపాలన గురించి ఏదో లోపాలు వచ్చినాయని దాన్ని కప్పిపుచ్చడానికి ఆ రోజు ఇలా తిరుపతి లడ్డూది తేడా జరిగింది అని చెప్పడం, వెనక్కి తిరిగి చూస్తేనేమో ఈవో గారేమో ఏమీ జరగలేదు, వెజిటబుల్ ఆయిల్స్ కలిసినట్టు మాకు తేడా తెలిసింది, అది కూడా మేము లడ్డూలో కలపలేదు, అవి వెనక్కి పంపించేసామని ఆయన ఒక మాట చెప్పడం. అది కాకుండా లోకేష్ గారి దగ్గరికి వెళ్తే అసలు సీఎంకే సంబంధం ఉండదు, సీఎం అనేది జస్ట్ ఈవోని నిర్మించడం వరకే, అక్కడి నుంచి పర్చేస్ కమిటీ ఈవో వాళ్ళు చూసుకుంటారని ఆయన ఒక మాట చెప్పడం. అంటే ఇరికిచ్చాలని ఒకళ్ళు ప్లాన్ వేయటం, దానికి ఇంకోళ్ళకి తెలియకపోవటం, ఒక్కొక్కడు ఒక్కొక్క మాట చెప్పడం. నిజంగా ప్రభుత్వంలో మీరు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, లోకేష్ గారు మంత్రిగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, మీరందరూ ప్రభుత్వంలోనే ఉన్నారు కదా, నిజంగా తప్పు జరుగుంటే ప్రూవ్ చేసి శిక్ష చేయండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ముగింపు సందర్భంగా 12వ డివిజన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన కేక్ కట్ చేసి ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన గురించి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి పథకంలో తీసుకువెళ్లడానికి నిరంతరం శ్రమిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వం, ఎందుకంటే సంక్షోభంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎం బాబా ప్రసాద్, పార్టీ నాయకులు బొమ్మిడి శ్రీరాములు, నూకల రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అన్నీ కూటమిగా ఏర్పాటై ప్రజలు ఇచ్చినటువంటి అండదండలతో గతంలో ఎప్పుడు ఇవ్వనంత మెజార్టీ నుంచి 175 స్థానాల్లో 164 స్థానాల్లో గెలిపించి ఇవాళ ఇచ్చినటువంటి అవకాశంతో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కలిసి 100 రోజులు పూర్తయినటువంటి సందర్భంలో ప్రజలే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి సందర్భంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించినది చివరి రోజు, ఈరోజు లాస్ట్ రోజు. అన్ని ప్రాంతాల రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాలు అన్ని ఇళ్ళు కూడా టచ్ చేయడం జరిగింది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు బయటకు వచ్చి మాట్లాడాలంటే భయపడ్డారు ప్రజలు. కేసులు పెడతారని, లేకపోతే దాడులు చేస్తారని ఒక రౌడీ మొక్కలాగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు పోలీసులతో కక్ష సాధింపు చర్యలు అనేకం జరిగినాయి. కానీ ఈ 3 నెలలు చాలా స్వేచ్ఛగా అందరూ కూడా ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాన్ని ఆస్వాదిస్తూ ముందుకెళ్తా ఉన్నారు. ఒక 10 రోజులు వరదలు వచ్చిన ముఖ్యమంత్రి గారు 11 రోజుల పాటు విజయవాడలోనే ఉండి వరదల కార్యక్రమంలో పాల్గొన్నా. మరి ప్రజలకు ఇచ్చిన హామీల్లో పెన్షన్ స్టార్ట్ చేసి ఇచ్చాం. అట్లాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు వాటిలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేసింది. ఇవాళ పోలవరం కానీ, రాజధాని నిర్మాణం కానీ దాదాపు 25,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. రాష్ట్రంలో కూడా ఇన్ని కష్టాలు, ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి గారు 1వ తారీఖు జీతాలు ఇవ్వడం, 1వ తారీఖు పెన్షన్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇవాళ గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, అలాగే ఉపాధి హామీ పథకం పనులు, మున్సిపాలిటీస్లో 15 ఫైనాన్స్ ఫండ్స్ వచ్చి ఉన్నాయి. మ్యాచింగ్ ఫండ్స్ రాష్ట్ర ప్రభుత్వం కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మరి అందరూ కూడా ఇంకా మిగతా కార్యక్రమాలు కూడా. నగరపాలక సంస్థలో వైసీపీ కార్పొరేటర్ రాజీనామా పర్వానికి 44వ డివిజన్ కార్పొరేటర్ నరహరిశెట్టి రోజాతో ప్రారంభమైంది. నగరపాలక సంస్థలో వైసీపీ కార్పొరేటర్ల రాజీనామా పర్వానికి 44వ డివిజన్ కార్పొరేటర్ నరహరిశెట్టి రోజాతో ప్రారంభమైంది. 44వ డివిజన్ కార్పొరేటర్ నరహరిశెట్టి రోజా డివిజన్ ఇన్ఛార్జ్ మామిడిబత్తుల అజయ్ వైసీపీకి రాజీనామా చేశారు.
కార్పొరేటర్గా గెలిచిన నాటి నుంచి పార్టీలో తమకి సరైన గుర్తింపు లేదని, డివిజన్ పరిధిలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, ఈ నేపథ్యంలో మనస్తాపం చెంది వైసీపీకి రాజీనామా చేసినట్లు ఈ సందర్భంగా వారు మీడియాకు తెలిపారు. తమతో పాటు డివిజన్లో మరో 200 మంది వైసీపీ శ్రేణులు పార్టీకి రాజీనామా చేసినట్లు వారు ప్రకటించారు. తమ అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. మీడియా మిత్రులకి, వార్డు కార్యకర్తలకి, వార్డు సభ్యులందరికీ నమస్కారాలు. గత 2005లో మా నాన్నగారైన మాడుబొత్తుల వేదాస్వామి గారు టీడీపీ తరపు నుంచి 2005లో కౌన్సిలర్గా ఎన్నికబడ్డారు. ఆ తర్వాత నుంచి నానిగారి ఎమ్మటే నడిచి మేము 2014లో మా అక్కగారైన కాకులు లీలాకుమారి గారిని ప్రజల అండదండలతో గెలిపించుకున్నాము. తర్వాత 2021లో నాహర్శెట్టి రోజా గారైన మా ఆవిడ్ని మళ్ళీ ఎన్నికల్లో నుంచోబెట్టి మా వార్డు ప్రజలు, కార్యకర్తలు అందరి సహకారంతో మళ్ళీ గెలిపించుకున్నాము. 3 పర్యాయాలు ఇక్కడ ప్రాధాన్యత వహిస్తున్న పార్టీ అధికారంలో లేకపోయినా ఉన్నా సరే ఎలాంటి కార్యక్రమాలు మాకు జరగలేదు. మా కార్యకర్తలందరికీ ఏది చేయలేకపోయాం మేము. అందువల్ల మా కార్యకర్తల సలహా మేరకు పార్టీకి రాజీనామా చేస్తున్నాము. వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాము. మేము, మా మిత్రులు, మా కార్యకర్తలు, మా వార్డు సభ్యులు అందరూ ఒక 300 మంది వరకు రాజీనామా చేస్తున్నాం పార్టీ సభ్యత్వాన్ని మొత్తం. అందరికీ నమస్కారం. నా పేరు నరహరిశెట్టి రోజా. నేను 44వ డివిజన్ కార్పొరేటర్గా పనిచేస్తున్నాను. మా వార్డు సభ్యులకు కానీ మాకు కానీ ఎటువంటి అభివృద్ధి పనులు జరగకపోవడం వలన మేము రాజీనామా వైసీపీ పార్టీకి చేస్తున్నాము. మాతో పాటు ఇన్ఛార్జు వైసీపీ కార్యకర్తలుగా ఒక 300 మంది రాజీనామా చేస్తున్నారు. విజయవాడ వరద బాధితులకు దాతలు ఇస్తున్న వితరణ అపూర్వమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. విజయవాడ వరద బాధితులకు దాతలు అందిస్తున్న వితరణ అపూర్వమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వరద బాధితులకు అందించేందుకు ఉద్దేశించిన నిత్యావసర వస్తువుల వాహనాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద బాధితులకు అవిశ్రాంతిగా పనిచేసి అండగా నిలిచి అందరి ప్రశంసలు అందుకున్నారన్నారు. బాధితులకు ఆసరా అందించాలని ఆయన ఇచ్చిన పిలుపు మేరకు విరాళాలు వెల్లువలా వస్తున్నాయన్నారు. బాధితులకు ప్రభుత్వ పరంగా కూడా సహాయం, పరిహారం అందించడం జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వరద బాధితుల సహాయార్థం 3,000 రూపాయలు విలువగల 5,000 నిత్యావసర కిట్లు ఇప్పటికే అందించారన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు కిషోర్, సుధాకర్, వేము కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వరదల కారణంగా పెద్ద ఎత్తున మరి నీటిలో మునిగినటువంటి ప్రాంతాలు, పెద్ద ఎత్తున మరి చాలామంది రోడ్డున పడిపోయారు. వాళ్ళకి అనేక మంది దాతలు మరి ముందుకు వచ్చి సహాయం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ఇవాళ అందరూ కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఎల్ఐసి ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మరి జనరల్ సెక్రటరీ కిషోర్ గారు, అలాగే పెద్దల కోటేశ్వరరావు, అధ్యక్షులు సుధాకర్ గారు, వాళ్ళ సభ్యులందరూ కలిసి పెద్ద ఎత్తున ఇప్పటికీ మొత్తం 10 సార్లు అక్కడ 10 ప్రోగ్రామ్స్ కింద చేద్దామని చెప్పి అనుకున్న దాంట్లో భాగంగా ఈరోజు 5వసారి ఆ వరద ప్రాంతాలకు వెళ్ళి ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ కూడా మరి సహాయం చేయడానికి ముందుకెళ్తా ఉన్నారు. విజయవాడలో సింగ్నగర్లో ఈ కార్యక్రమం చేయడానికి వెళ్తున్నందుకు మరి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మరి అనేక సార్లు ఎప్పుడన్నా ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు మరి ముందుంటా ఉన్నారు ఎల్ఐసి ఎంప్లాయీస్. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ సంఘాలు, ఉద్యోగస్తులు ఒక రోజు శాలరీ అందరూ కూడా త్యాగం చేసి ముందుకు వచ్చి ఇస్తూ ఉన్నారు. అట్లాగే దాతలు కూడా గతంలో ఎప్పుడూ లేదు ఇంత పెద్ద ఎత్తున. నాకు తెలిసి 500 కోట్ల దగ్గర ఇప్పుడు ఆల్రెడీ 400 కోట్లు క్రాస్ అయింది. ఇది 500 కోట్లకి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి ఇచ్చింది 500 కోట్లు అయితే, స్వచ్ఛందంగా వెళ్ళి ఈ రకంగా డిస్ట్రిబ్యూషన్ చేసింది ఇంకా పెద్ద ఎత్తున కూడా చేయడం జరిగింది. వారందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గారు, అలాగే అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా వాళ్ళకి అండగా నిలబడి దాదాపు 11 రోజుల పాటు ముఖ్యమంత్రి గారు అయితే విజయవాడలోనే ఉండి సాధారణ స్థితికి తీసుకురావడం జరిగింది. నిన్ననే మరి మొన్న మొత్తం కాంపెన్సేషన్ కూడా అనౌన్స్ చేసి మొట్టమొదటిసారి, గతంలో ఎప్పుడూ లేదు, వరి పంటకు కానీ, అలాగే కందకు కానీ, పసుపుకు కానీ, అన్ని పంటలకి, చెరువులకి, బోట్లకి, అలాగే ఇళ్ళకి
25,000 రూపాయలు మొట్టమొదటిసారి విజయవాడలో 25,000 రూపాయలు ఇవ్వడం అనేది గతంలో ఎప్పుడూ లేదు. 4,000, 5,000 అవి కూడా అరకొరగా చేసేవాళ్ళు. సంపూర్ణంగా 25,000 రూపాయలు కింద ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి, 5 ఫ్లోర్స్ వాళ్ళకైతే 10,000 రూపాయలు ఇంత పెద్ద ఎత్తున ఇవ్వడం అనేది సామాన్య విషయం కాదు. వారిని కూడా ముఖ్యమంత్రి గారిని అలాగే ప్రభుత్వాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొల్లూరు రవీంద్ర గారి ఆదేశాల మేరకు మచిలీపట్నం ఎల్ఐసి ఎంప్లాయీస్ యూనియన్ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు ఎక్కడో విజయవాడలో మన సింగునగర్ పలు ప్రాంతాల్లో ఎంతో మునిగిపోయి పేదవాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతుంటే వాళ్ళని ఆదుకుంటంలో మరి ఎల్ఐసి యూనియన్ మచిలీపట్నం వారు ముందున్నారు. వాళ్ళ సేవలు మనం మర్చిపోలేనివి. ఎప్పుడు ఎక్కడ ఇబ్బందులు పడినా కూడా ప్రజలు వాళ్ళకి అండగా ఉండి వాళ్ళకి సేవలు అందిస్తున్నారు. మరి ఇవాళ వేము కోటేశ్వరరావు గారు, అట్లాగే మా కిషోర్ గారు, సుధాకర్ గారికి, మళ్ళీ యూనియన్ నాయకులందరూ కూడా పేరు పేరున కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. బుడమేరు పొంగి పెద్ద ఎత్తున విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ కూడా వరద బారిన పడిన విషయం మనకి తెలిసిందే. అయితే ఆ ఏరియాల్లో సింగినగర్లో కానీ, లేకపోతే కండ్రిక, పాయికాపురం, శాంతినగర్, ఊర్మిళాల నగర్, న్యూ రాజరాజేశ్వరిపేట అనేక ప్రాంతాల్లో ఎండ అయితే వచ్చి ఉండొచ్చు, కానీ వరద సృష్టించిన బీభత్సం ఏమాత్రం తగ్గలేదు. అనేక మంది ఇళ్ళు కోల్పోయిన వాళ్ళు, మొత్తం సర్వస్వం కోల్పోయిన వాళ్ళు ఆశగా హెల్ప్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ పరంగా చక్కటి కార్యక్రమాలు నిర్వహించి ఎంతో పెద్ద ఎత్తున వాళ్ళని ఆదుకున్నారు. అయినప్పటికీ ఒక సామాజిక బాధ్యత కలిగినటువంటి ట్రేడ్ యూనియన్గా, ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకుంటాం అనేది ఒక కర్తవ్యంగా భావించినటువంటి ఎల్ఐసి ఎంప్లాయీస్ యూనియన్ గతంలో హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు కానీ, లేదా కరోనా వచ్చినప్పుడు కానీ అనేక సార్లు ప్రజలను ఆదుకుంటంలో ముందున్నాం. మరొకసారి ఇప్పుడు కూడా ప్రజలకు కావాల్సినటువంటి లబ్ధిదారులను గుర్తించి అవసరమైన వాళ్ళకి నిత్యావసర వస్తువుల్ని, అలాగే బ్లాంకెట్స్ని, అలాగే ఇంట్లో ఉపయోగించుకునేటువంటి సామాన్లని, బెడ్షీట్స్ని, అలాగే మెడికల్ క్యాంప్స్ని, పిల్లలకి పుస్తకాలు లాంటివి ఏవైతే మునిగిపోయినాయో, పిల్లల పుస్తకాలు పోయి వాళ్ళకి పుస్తకాలు లాంటివి, ఇలాగా రకరకాల రూపాల్లో అవసరమైనటువంటి ప్రజానీకాన్ని, లబ్ధిదారులు. టీటీడీలో లడ్డూ ప్రసాదం విషయంలో అపచారం జరగటాన్ని ఖండిస్తూ బందరు హిందూ బంధువులు కోనే సెంటర్లో నిరాహార దీక్ష నిర్వహించారు. టీటీడీలో లడ్డూ ప్రసాదం విషయంలో అపచారం జరగటాన్ని ఖండిస్తూ బందరు హిందూ బంధువులు కోనేరు సెంటర్లో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. పవిత్రమైన తిరుపతి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో జంతు అవశేషాలు ఉన్నాయని నిర్ధారణ కావడం హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని ఈ సందర్భంగా బందరు హిందూ బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి ఘోరపాపానికి ఒడిగట్టిన విషయమై సమగ్ర విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, మాదిరెడ్డి విజయ్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సనాతన హైందవ సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైనటువంటిది, అత్యంత ప్రధానమైనటువంటిది, మనందరికీ ఎలవేల్పు దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం తిరుమల తిరుపతిలో అత్యంత పవిత్రంగా విదేశాల నుంచి కూడా భక్తులందరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటూ, వారిని దర్శించుకుంటూ, వారి మీద అపారమైనటువంటి భక్తి గౌరవాలతోటి స్వామిని సేవించుకుంటూ ఉంటారు. అటువంటి చోట ఒక విషాదకరమైనటువంటి, బాధాకరమైనటువంటి సంఘటన జరిగింది అని వింటూ ప్రతి సనాతన ధర్మ పరిరక్షకుడు, వారే కాక ఏ ధర్మంలో ఉన్నటువంటి వారైనా సరే, ఒక మతంలో, ఏ మతంలో ఉన్నా ఆ మతంలో ఉండేటువంటి గౌరవాన్ని అందరం గౌరవించాలి. అటువంటిది ఒక మతానికి గ్లాని, బాధ జరిగినప్పుడు మిగతా వాళ్ళందరూ అదే సోదర భావంతో అందరం కూడా స్వామివారిని సేవిస్తూ ఆ బాధని వ్యక్తపరచవలసిన అవసరం ఉంది. నిజంగా ఇటువంటి పరిస్థితి జరిగి ఉంది అని మనకు పాలకులు చెప్తున్నారు. జరిగే ఉంటే అటువంటి ఆపద ముక్కులవాడ అనాథరక్షగా గోవింద. చాలా అపచారం జరిగింది. మరి 7 కొండల వాడికి లడ్డూ ప్రసాదంలో ఇటువంటి అపచారాన్ని హిందూ బంధువులందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ, పెద్ద ఎత్తున మహిళా సంఘం వారు కానీ, పెద్ద ఎత్తున హిందూ బంధువులందరూ కూడా దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. మరి మన దేశంలోనే అత్యంత పవిత్రమైన దేవాలయం 7 కొండలవాడ వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరే మరి లడ్డూ వ్యవహారంలో ఇటువంటి అపచారాన్ని జరుగుతాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. మరి ఇటువంటి అపచారాన్ని ఎవరైనా సరే వారిని శిక్షించాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. దీంట్లో ఎవరు, ఎటువంటి వ్యక్తులైనా, ఏ స్థాయి నాయకులున్నా దీన్ని పూర్తిగా మనందరం కూడా ఖండించాలి. ఇటువంటి అపచారాన్ని ఎక్కడ, ఏ దేవాలయాల్లో కూడా జరగకూడదని చెప్పి కూడా మనం కోరుకుంటున్నాం.
హిందూ దేవాలయాలన్నీ కూడా మరి టికెట్ లేకుండా ఉచిత దర్శనంగా అందరికి కూడా ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ అపచారాన్ని మరి ప్రభుత్వం వెంటనే స్పందించి ఎవరైతే దీనికి ఒక శిక్షకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించి ప్రభుత్వం దీని మీద వెంటనే కమిటీ వేసి ఇటువంటి అపవిత్ర కార్యక్రమాలు జరగకుండా ఉండడానికి తగు చర్యలు తీసుకోవాలి. మనందరికీ అత్యంత ప్రీతిపాత్రమైన వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో ఇలాంటి ఘోర అపచారం జరగటం అత్యంత దురదృష్టకరమైన విషయము. ఈ దురదృష్టకర విషయాలు ఈ రోజుల్లో మన దేవాలయాలలో మన దేవస్థానాలలో అనేకము జరగటము ప్రారంభమైంది. వీటన్నిటినీ దేవాలయాల్లో జరిగే ఇలా అపచారాలన్నిటినీ మనము ఏకకంఠంతో సంఘటితమై ఖండించకపోతే ఇవి మరలా పునరావృతమయ్యే అవకాశం ఉన్నది. ఇలాంటి అపచారాలు ఇలాంటి దుర్మార్గాలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే హిందువులందరూ బయటకు వచ్చి మన భగవంతుడి విషయంలో జరిగిన ఈ అపచారాన్ని ఏకకంఠంతో సంఘటితమై అందరూ కలిసి మెలిసి ఈ విషయాన్ని నిరసన తెలియజేయకపోతే మనందరం ఇలాంటి విషయాలను మరలా చవి చూడాల్సి ఉంటుంది. అలాగే ఈరోజు కోనేరు సెంటర్లో మన మచిలీపట్నం హిందూ బంధువులందరూ సంఘటితమై ఇలాంటి నిరసన కార్యక్రమము నిరాహార దీక్ష సంకల్పించి పెద్దలందరినీ ఆహ్వానం తెలియజేసి ఈరోజు ఇక్కడ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.